ఐసలు పడ్డదా ఉన్నాయి ఏమన్నా ఐసలు పడ్డదా ఉన్నాయి హైబ్రిడ్ చెట్టు అంటే వారి దొడ్డు కూర్చుంటే లేచినాయి వారి దొడ్డు కూర్చుంటే లేచినాయి అదే ఏదో బరి పెట్టినారు కాయ వీకాయని వటకాయని ఏదో బరి పెట్టినారు కాయ నువ్వు ఇచ్చిన 30,000 ఇంకా A few minutes later. కాదప్ప బండ్లు పెట్టండి మీరు ఎన్ని నేను పెట్టమన్నా 8 ఐచర్లు పెట్టమన్నా నేను నాకు సాయంత్రం కన్నా సగం లోడ్ అన్న పోనండి పూణే పోలో లోడు చెన్నై పోలో లోడు కర్ణాటక ఇప్పుడు పంపించాలి నేను అవును 10 మంది డ్రైవర్లు పెట్టండి ఏమి ఇప్పుడు పని తగ్గట్టు బండ్లు పని తగ్గట్టు మనుషులు ఉంటేనే మనకు ఫాస్ట్ జరుగుతుంది నేనే ఉత్తపుణ్యాన కాదు దీనిలో మందు కొట్టించి నీళ్లు పట్టించి మొక్కలు ఎప్పటి నుంచి పెంచుతాండి కాయ చూడండి క్వాలిటీ చూడండి మీరు అట్టకాయలు మండికి పోయినారంటే అసలు షాక్ అవుతారు ఏడ పండించింది కాయ అని చెప్పి సుగునాథ కాయలంటే అసలు ఏడ దొరకవు చిలక ముక్కు సుగునాథ అంటే ఫేమస్ మీకు ఇంకా తక్కువ రేటుకి ఇస్తాను బండ్లు పంపించండి అది చూడాలి ఫస్ట్ నాకు బండ్లు రావాలా ఫస్ట్ లోడ్ కదలాలా లోడ్ కదలేంత నాకు టెన్షన్ నేనేం పనులు చేసుకోలేకపోతున్నాను ఏ కొట్టమాడు నువ్వు కాదు ఎన్ని ఎకరాలు అంటివి ఎంత డబ్బులు ఏంది నువ్వు ఏమి 2 ఈచర్ లాంటివి అసలు ఎన్నోడది ఇట్లా ఏమన్నా ఐసలు పడ్డదా ఉన్నాయి ఏమన్నా ఐసలు పడ్డదా ఉన్నాయి ఏమన్నా నువ్వు నిలబడి చూస్తున్నావు కింద పండుకొని చూడు కాయలేవి నా బొంగులేవి నువ్వేం కడుతావు నీకెందుకు సమాధానం చెప్పాలి నేను అరసద్దు భూస్వాములని కొడితే తిప్పి కొడితే చెట్లేదు మళ్ళా 100 ఎకరాలు చెప్పి మళ్ళా 300 కూలీలు పెట్టి పొద్దునే దీనికి 2 సెకండ్లు సార్ అయిపోతాయి మళ్ళా సాయంత్రం వరకు మళ్ళా 300 మంది ఆడోళ్ళని 300 మంది మగోళ్ళని పెట్టి కూలీ పెట్టించి కాయలు పీకిచ్చి కర్ణాటక పంపించినాను ఒకసారి చూడిపో సోనా మసూర్ అంటే వాళ్ళేమో ఫేమస్ కాయల్లో రైస్ బియ్యము బియ్యాన్ని కాయలుగా మార్చావా అసలు బొంగుల కాయల సోనా మసూరు రైస్ లో ఉంటది టమోటాలో ఉంటది అరటి పండ్లలో కూడా ఉంటది సోనా మసూర్ అనేది ఏదైనా ఊరి పేరు అది నీకు తెలీదు సోనా మసూర్ లో టమోటా చెట్టు పండినా దాని సోనా మసూర్ టమోటా అంటారు అసలు తోటలోకి ఎవడు పర్మిషన్ ఇచ్చినాడు చెట్లు పెట్టుకోను నువ్వు చెట్టు చెప్తాను అసలు ఎవరు తిప్పుంది పొలం ఆడుకొచ్చి ఇటుగా ఉంటావే గుడ్ విల్ కి తీసుకున్నా నాకు గుడ్ విల్ అని గుడ్ విల్ అనేది తెలియదు కదా ఈ పొలం ఎవరిది అన్న ఈ పొలం ఎవరిది చెప్పేస్తే మేము కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ బ్యాంకాక్ కజకిస్తాన్ మొత్తం ఏడ తోటలున్నా మేము కొంటాం సరుక్కొని అది ట్రాన్స్పోర్ట్ చేసి వచ్చిన లాభంలో తోట 2% మాకి 98% లాభం పెట్టుకుంటాం కొన్ని చెట్లతో లాభం పెట్టుకుంటాం నీకు ఎంచు ముద్రష్టమాడా నువ్వు గుట్లమాడ ఇట్లాంటివి ఎన్ని చేసిస్తావు నువ్వు బొంగులో 4 పెట్టుకొని చెట్లు అవి కూడా కాయలు కూడా కాలే నువ్వు మళ్ళీ సంవత్సరం అయితే నుంచి నీళ్ళు పోసినా ఉంటా పెద్ద ఉంటాయి పిల్లి మొక్కలు పెట్టుకొని నువ్వు చెట్టు ఊతి ఇంతున్న చెట్టు దానికి గంగాధర్ హైబ్రిడ్ చెట్లు అంటారు దీనిని వాడేవాడో కాదు చెట్టు కనిపెట్టింది వాడే గంగాధర హైబ్రిడ్ చెట్టు అంటే వారి దొడ్డు కూర్చుంటే లేచినాయి అదే మాట్లాడుతూ నువ్వు చేస్తానవా ఈ చెట్టు పిల్ల చెట్టుకు కూడా 18 గెలలు అనేమో ఇంత గెలలు వస్తాయి గంగాధర్ పీకినాము లోడ్ పోయింది ఎదురుగాలేదా ముద్రష్టమాడా ఎదురుగాలేదా ఎదురైతే నువ్వు 4 వచ్చి పెట్టి
వా సోనా మసూరు పన్నీర్ అంటే ఫేమస్. మన పన్నీర్ కూడా ఆడైతే పన్నీర్ అంటే ఏంది? నువ్వు ఏదైనా ఊహించుకుంటే నేనేం చెప్పాను. ఏది పన్నీర్ అంటే? పన్నీర్ అంటే తెల్లగుంటే చపాతీలు మళ్ళా తెల్ల పన్నీర్ అంటే తెల్ల చెట్టుకి వచ్చేది అని చెప్తాను. చెట్టు కాయ తెల్ల ఉండదు, ఒలిసిన లోపల తెల్ల ఉండదా? గోబీ చేసేది కూడా అది కాలీఫ్లవర్ కూడా దీనికి వస్తాను చెప్పుగా ముద్రేసి కూడా ఫాస్ట్ ఫుడ్ ఆడే దాంట్లో మొత్తం చెప్తాను దీంట్లోకి. ఇప్పుడు ఏం ప్రాబ్లం? ఏ ప్రాబ్లం లెక్క నేను కదా పిచ్చాడు అదే ఎంత ఉండదు. ఎంత ఎంత 30,000 ఎంత 30,000కి నువ్వు మాట్లాడుతున్నావు. 30 లక్షల లోడ్ పొద్దు 9 గంటలకు పంపించింది. తిక్కరా కూడా దీనికి లోట్లు ఏమైనా ఇంకా లోడ్ టిప్ కొడితే బండ మీద అమ్ముకోలే కూడా కాదు కాయలు, కొడితే బండ మీద అమ్ముకోలే కూడా కాదు కాయలు, అసలు కాయలే లేవు. అదే సార్ ఈ స్థలం ఎవరు చేస్తాడా? ఎన్నడబ్బా చెక్ పోస్ట్ దాటిందే? ఏం కాయలు పంపించమంటున్నారా? ఆ లోడ్ అయితే చెక్ పోస్ట్ పక్కన పడేసి వెళ్ళిపోండి. చెప్తా పడేయండి. మనకు మాట వచ్చినా కూడా మేము పడే రకంగా మొత్తం ఎన్ని టన్నులు? 30 టన్నులు కాయలు పడేయండి. ఆడ 30 టన్నులు వాడే వచ్చి ఎరుకపోతాడు. డబ్బులు ఇచ్చినాడు. ఎందుకంటే సోనా మసూరు పన్నీర్ అంటే నమ్మ కాయలు ఆడ దొరకవు. వానమ్మ ఈ సోనా మసూరు ఎవరు ఏనమ్మ పడేసి మీరు వెళ్ళిపోండి. నువ్వు బిల్డప్ మాట్లాడతా ఆడ ఫోన్ నిజంగా వచ్చిందా? నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా? అసలు నువ్వు కర్ణాటక కాయలు ఆడా నువ్వేం చెప్తున్నావు? నువ్వు టెన్షన్ పడద్దురా. నువ్వు ఎంత ఎంత వేసినారు వాళ్ళు? నువ్వు ఎంత ఇదారు కాదు నీకు ఏపిచ్చేది అన్నారు. నువ్వు మళ్ళీ నరకం చూడాలా? నువ్వు ఏమనుకుంటున్నావు? మందు నువ్వు మందు ఏడు పడతారు మరి దీనికి మందు కూడా మందు అంటే చెట్లకేసేది కాదు, పనోళ్ళకి తాగేకి. అదే ఏ ముద్రేస్తాడా వ్యవసాయం చేశాడు మన గొప్పలు ఎత్తాడు వాళ్ళకు కూడా ఏడుకుని వచ్చి మందు నేర్పిస్తారా? ఇప్పుడే ఫోటో తీస్తాను నాకు తోటలో. ఫోటోలు తీస్తాను మొత్తం అంతా తీస్తాను. ఏం ముద్రేస్తాడా? నీకు ఫోటో తీలే సెల్ఫీ తీరాడా? ఏమంత నిలబడతాను నువ్వు చూపించడం లేదా? ఏమని పడదు నిలబడడానికి ఎంత అహంకారం చూపిస్తా మొత్తం ఇదంతా మాత్రం వీడియో. మా తోట గురించి చూపిస్తానులే కస్టమర్స్ కి, కర్ణాటక వాళ్ళకి, మలేషియా వాళ్ళకి. వీడియో మీకు ఎందుకు? అవన్నీ వస్తాయి. అత్తను కూడా తీస్తా, నందుని కూడా తీస్తా, దుబ్బ కూడా ఏంటికొస్తాలో పళ్ళ పడు చూస్తా. ఇప్పుడు ఏం తీసి అవన్నీ నా అగ్రికల్చర్ సీక్రెట్ బయట పెట్టాలనే కదా నువ్వు. నా ఆర్టికల్ ఉత్పత్తిని బయట పెట్టాలనే కదా నువ్వు. నా ఆర్టికల్ ఉత్పత్తి బయట పోయిందంటే నువ్వు ఉత్తపిత్తలతో బయటికి పోతావు. నా ఉత్పత్తి జోలికి వస్తే దేవరగిరి తోటకు వచ్చి నువ్వు బయటికి పోతావా? మహేష్ బాబు సినిమా చూసినావా? నువ్వేంద్రు మహేష్ బాబు ఎన్టీఆర్ లాగా చెప్తానండి. తోటకు వచ్చి పొయ్యి వచ్చినాయేమన్నా? ఇప్పుడు ఎవరు డబ్బులు వేసిన వాళ్ళు ఎవరు? డబ్బులు వేసిన 2 బాగా గుర్తు చేసినావు పెట్టేస్తా నీ నర్రాలు పెట్టి తెగి. ఇప్పుడు ఫోన్ చేస్తాను వాళ్ళకి. నిన్నే పొత్తు తొక్కేపిస్తాం మళ్ళా. తొక్కే బదులు చెట్లకి ఎరువు అన్న దుక్కి ఎట్లా? హలో అయిపోయింది బా ఈ కొట్టమో నేనేదో బిల్డప్ ఇచ్చుకుంటే నీ దగ్గర అసలు ఏమున్నాడా 4 చెట్లు పెట్టుకొని ఏదో 100 ఎకరాలని చెప్పా. ఏంది కాయలు ఉన్నాడట పెట్టి అడవై కేసు పెట్టేపోండి బా. ఎవరు నాకు సంబంధం నా మాత్రం నేను అడగచ్చా? నేను చెప్పినాను మీకు చేపించినాను అంతే మాత్రం. ఇప్పుడే కేసు పెడతాను నా మీద కాదయా నా మీద నేను పెడతాను. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టిస్తాను? ఆ గుట్లో అయిపో మీద పెట్టి నువ్వు చెప్పినా అయినా నిమేష పని కాదు. ఇప్పుడు మీరు ఇచ్చి 30,000కే కదా? 30,000 పెట్టేసాయి. నంబర్ చెప్పు, ఫోన్ పే నంబర్ చెప్తారా? దానికే నువ్వు కేసు వరకు ఎందుకు చెప్తురా? వస్తా నీకు బుద్ధి రావాలా? లేదా నీ భయపడాలి భయం కలిగించానికే పెట్టేసాయి. నిజంగా చావు నువ్వు నిజంగా 30,000 వేస్తారా? దానికంతా ఎందుకు? సరే ఉండవు వచ్చేప్పుడు ఎత్తరా అంటే
మనం అంటే భయమే కదా రా త్వరగా రా, చూసి మళ్ళా ఈఎంఐలు కట్ అయిపోతాయి. వచ్చిన నంబర్కి వెళ్ళా, వచ్చిన నెంబర్కి చూద్దురా, మళ్ళా నువ్వు చూసుకో, మళ్ళా పడలేదంటే రా దగ్గర. తిక్కనాయలా 30 కోట్లలో చేస్తాడే సోనా మసూర పన్నీరు. ముద్రష్టపడారు కోట్ల బొమ్మిడి మాటలు నాకు చెప్పద్దు కానీ ఏ కోట్లలో ఎట్లా వస్తాయి? దీనికి వచ్చేది రూపాయి కూడా రా 30,000తో మాకు పోయేది ఏమని. ఆల్రెడీ 30 లక్షలు వేసినారు కదా వేరే వాళ్ళు. అది ఎవరు కూడా ఇచ్చినావో పాపం వాడేవాడు. ఏందో ఈ ఫోన్ పేలు ఉంది, ఈఎంఐలు కట్ అయిపోయినాయి 3 రూపాయలు ఉంది ఇంట్లో. ఏందో ఈ ఫోన్ పేలు ఉంది, ఈఎంఐలు కట్ అయిపోయినాయి 3 రూపాయలు ఉంది ఇంట్లో. ఏమే ఏం మళ్ళా తెలుసు నాకు తెలుసు. ఏం తెలుసు? 3 రూపాయలు కట్టుతాను. ఎక్కడ ఏం చేచ్చు 3 అవి బ్యాంకులు కట్ చేసుకుంటే నేనేం చేస్తాను? అదే అప్పుడు కుట్టమడం వల్ల పెట్టుకోండి మళ్ళా కేసు పెట్టమంటావా? పెట్టే కాదు నీకే బొత్తు కరా నీ కూడా ఇప్పుడు కర్ణాటకలో పెట్టమని ఆల్రెడీ 6 ఉన్నాయి. ఆడే డేట్ తిరిగేకైతుంది. మళ్ళీ ఈడబెట్టి ఆడబెట్టి ఖర్చులు మీకే ఖర్చు ఎక్కువ అవుతాయి. కర్ణాటక తమిళనాడు పెట్టమను. ఇప్పుడు ఆల్రెడీ పొద్దున 3 పెట్టినారు. ఎంతమంది 100 ఎకరాలు కాయలు అమ్మాలంటే అటు ఇటు జరుగుతాయి. 100 ఎకరాల బొమ్మలు పెట్టుకొని ఇన్ని కాయ చెట్లు పెట్టుకొని నువ్వు ఉత్పత్తి గురించి మాట్లాడద్దు. నువ్వు ఉత్పత్తి వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అలా ఇవన్నీ కేసు పెట్టాడే నా సంబంధం వాళ్ళు ఎవరో తెలియదు. నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. మధ్యలో నువ్వు ఉండి వేయించినావు అనుకుంటా. మధ్యలో ఉన్నాను పట్టుకోండి. అట్లా కాదు ఎవరో మాట్లాడుకోండి. ఆ పక్కలో చెప్తాను. మీరు నా మొగం చూడలే, నేను నీ మొగం చూడలే. మీతో ఫోన్ లో కూడా నేను మాట్లాడలే. మధ్యలో వాడినాడు 30,000 కూడా నాకు ఇలే. నరుకుతా ఆయన మాట మీరే తప్పు నాదానికైతుంది. అతను చెప్పినాను నా అరటికాయలు అంగన్వాడి అన్నమయ్య అంటే ఎవరని చెప్తారు కనుక్కోండి. అన్నమయ్య ఎవరు? నేనే అరటికాయలు అంగన్వాడి అన్నమయ్య అని నన్ను అంటారు. అన్నమయ్య అంటారా? ఏ ముద్రష్టమాడా అది సినిమా పేరు. అన్నమయ్య అంటే నాగారు. అంగన్వాడి అంటే అంగన్వాడి అంటే పిండి పడే పిల్లలకి ఇచ్చే పడే. ఏ గుట్టమ్మ కూడా నన్నైతే పిలిచేది అదే. అరటికాయలు అంగన్వాడి అన్నమయ్య అంటారు. కొత్త పేరు ఎవరు? తమిళతో కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి అట్లా. అది తమిళ మీద పోలని కదా నువ్వు ప్లాన్. ఇప్పుడు వాళ్ళే పెడతారా పెట్టరా? సరే ఇదో 30,000 కొట్టారు కదా, ఇంకో 20,000 కొట్టమను. ఏమి ఏంటి కొడతావు? పక్కన 30 ఎకరాల్లో ఇదన్నా సోనా మసూర్ కాయ, ఆడంగా వేరేది ఉంది కాయ. వీకాయని వటకాయని ఏదో బరి పెట్టినారు కాయ. వీకాయని వటకాయని ఏదో బరి పెట్టినారు కాయ. వట్రకాయ అని ఫేమస్ కాయ. నీకు ఇది అట్టి పనిలోనే 20,000 వేపి లోడ తిప్పిస్తా. ఏం కొత్త పేర్లు అవన్నీ? వట్రకాయ అంటే ఏం? వట్రకాయలు పెట్టండి. ఏమంటావు? డబ్బులు వెనక్కి చెప్పినావో ఏం చేస్తారావో? డబ్బులు ఇల్లా కాయలు ఇల్లా? ఏంటి ఏం కాయ డబ్బులు ఇల్లా కాయలు ఇల్లా? కాయలు వస్తున్నా పొంగుద్దు డబ్బు కాదు కదా. ఇప్పుడే లోడ్ ఆడ పడేసినారు కర్ణాటక బార్డర్లో. ఆ సరుకు తీసుకొని ఇటుకు వస్తే అమ్మేస్తాను, ఆ డబ్బులు నీకు ఇస్తాను. ఎందుకంటే టోటల్ లాస్ అయినా. ఉత్పత్తి లేదు ఈసారి. ఉత్పత్తి ఉంటే కదా నీకు. ఏలనా మాట్లాడద్దు. ఉత్తపత్తి కాదు. ఉత్తపెత్తలు అవుతావు నువ్వు. ఫస్ట్ పొయ్యే సరుకు ఫస్ట్ నా సరుకు నా దాంట్లోకి వచ్చినాక ఎవరికైనా డబ్బులు కడతా. నీ సరుకు ఏదని చెప్తే నువ్వు ఏ రోజు నాకు చెప్పి మాట్లాడి వేరే చెట్లకి మందు కోసం గోవా నుంచి తెప్పించిన మందు. మందులో గోవాలోనే తక్కువ రేటు కమ్మేది మందు. ఏం ముద్రష్టమాడా ఈ మందా యాదో మంది ఏమంటే గోవాలో తక్కువ రేటు అన్నట్టు తెచ్చినారు. 3 టిన్లు లేవు, 3 బాక్సులు లేవు. చెట్ల కొట్టేడు కదా. ఏ ముద్రష్టమాడా నాకు వస్తాయిగా. ఏడా పొలంలో తెచ్చాడా మంచులు తాగేసా గొప్పలే తెచ్చా గోవాలో ఏంటి దొరుకుతాయి. అసలు నువ్వు డిన్నర్ చేసేపోయినావా నువ్వు? ఏం కత్తలు ఇచ్చివి ఏమేమి చెప్తావి?
అసలు పూతి ఆడు నీ పూతి పోయి నువ్వు పూతి పూసి పూయాడ అసలు ఏం పూతి పూసిందరా సరే ఇప్పుడు అవన్నీ నువ్వు బయలుదేరు. ఎవరు లోడ్ లారీలు వస్తాయి, లారీల కింద పడి చచ్చిపోయావు. లోడ్ తీసుకుని 30 లారీలు వస్తున్నాయి. మొత్తం మనుషులు కిటకిటలాడతారు, మొత్తం కిటకిటలాడతారు. 2 మనుషులు చాలుతుంది కానీ ఎత్తగా కొన్ని 2 సెకండ్ నరికేసి ఎత్తకొని పోవడం నువ్వు పొలం నరికేస్తావా నువ్వు? నువ్వు ఏ రైతు కష్టం తెలుసా నీకు? పొలం నరుకుతాను, అట్టి తోట నరుకుతాంటవా? లే నువ్వు ఇచ్చిన 30,000 ఇండ్రా, లే నువ్వు ఇచ్చిన 30,000 ఇండ్రా. నువ్వు నా పొలం నరుకుతా అన్నావు కదా, అదే చాలు. ఎట్లా నరుకుతావు నేను చూస్తాను. 30,000 ఎవరు పిలుచుకొచ్చుకుంటావు? నీకు కాయలు అప్పచెప్దాం అనుకున్నా సోలామ సూరివి. నువ్వు మాట తప్పి నా పొలం 30,000 ఇవ్వతే చెట్లు నరికేస్తారు కదా, నా బొంగులో 30 చెట్లు నరుక్కొని 30,000 ఇడిచిపెట్టుకుంటావు. నువ్వు అదే ఈ 30 చెట్లకే నాకు బొంగ వస్తుందా? ఏంది 30 వదిలేస్తాడు నువ్వు నరుకుతా చెమట నా రక్తము నావు, నా అవయవాలు చెమట నా రక్తము నావు, నా అవయవాలు పండించిన దీలా నరుకుతా ఉంటావా? ఇంకా నువ్వు నరుకుతాన్నప్పుడే నేను దీన్ని విడిచిపెట్టేసుకోవాలని డిసైడ్ అయిపోయినా. నాకు వద్దు ఇంకా ఇవి బతుకుతాయో బతకవు నాకు అనవసరము. నువ్వే పండించుకొని నువ్వే కోట్లు సంపాదించుకుంటావు, నీ ఇష్టం. అసలు నీదైతే కదా అందుకు వదిలేస్తావు, అసలు నీదైతే కదా అందుకు వదిలేస్తావు. ఎవరిదో స్థలమేడా అయ్యామే దీనికి దానికి నాకే రుణం తీరిపోయింది. నువ్వే దీనికి ఈ చెట్లకి ఈ ప్రాంతాన్ని నువ్వే ఓనరు. నిజమైన ఓనర్ వచ్చినాడు అట్లా పోయి టీ తాగేది వస్తాడు. ఆయన సాయంత్రం ఆయన 4 గంటలకు వస్తాడు. నువ్వు ఆ టైంలో ఉండొద్దు, మిగతా టైంలో నువ్వు వండుకో పండించుకో. ఓకేనా? 30,000 సెల్ అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే అరటి చెట్లు నరుకుతున్నావో అయిపోయింది. నరుకుతున్నావు కదా నువ్వు, అరటి చెట్లు నరుకుతావు కదా, నరుక్కో. 30,000 గురించి మళ్ళా మాట్లాడినావు. మంచి వ్యాపారస్తుని కోల్పోతున్నావు, గుర్తు పెట్టుకో. జీవితంలో చాలా బాధపడతావు. వ్యాపారస్తుడా ఏ కొట్టబడా చూస్తామా పెట్టుకోకుండా పెట్టిస్తాను నేను కూడా. నీళ్ళు తక్కువనే ఫోన్ చేసి చెప్పేస్తా వాళ్ళందరికీ. ఓ ఇంకా ఫోన్ వచ్చినా. హలో వేరే డబ్బులు ఏమి లేదా? పెట్టేస్తే నామిది కదప్పా, వాళ్ళని పెట్టండి. మీద సరే సరే నా నామిది కదప్పా, వాళ్ళని పెట్టాయి. కొట్టాలా మళ్ళా చంపేస్తా మళ్ళా. ఎవరు తోటలోకి వచ్చింది? ఎవరు రే? నువ్వు మధ్య ఎందుకు వస్తావు? దుప్ప